ఈ వాయిస్కి నాయిస్కి ఈ పొల్యూషన్కి చాలా ఇరిటేషన్గా ఉంది కదా. మనకు ఒక చిన్న బ్రేక్ కావాలి. ఓకే దెన్ లెట్స్ ఎంజాయ్ ది పీస్ ఇన్ అరుణాచలం. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అరుణాచలంకి వచ్చేసాం. సో మొత్తం గిరి ప్రదక్షిణ అండ్ అరుణాచలం గుళ్ళో ఏమేం చేస్తాం మొత్తం ఈ వీడియోలో ఉంటాయి. ఆర్ యూ రెడీ? లెట్స్ గో ఇంటూ ద వీడియో. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ట్రిప్ వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్ నుండి స్టార్ట్ అయింది. అందరం చెన్నైలో మీట్ అయ్యాం. ఒకవేళ మీరు చెన్నై నుండి అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ కిలంపాకం వెళ్ళాలి. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. మార్నింగ్ అందరం మీట్ అయ్యి బస్సులో కిలంపాకం వచ్చేసాం. మళ్ళీ 4 hours పడుతుంది కదా అని బస్ స్టాండ్ లో టిఫిన్ చేయడం స్టార్ట్ చేసాం. తీసుకున్న టిఫిన్ సరిపోక నైట్ తెచ్చిన పులిహోర తినేసి ఇంకా బస్ ఎక్కి స్టార్ట్ అయ్యాం. బస్సు టికెట్ ప్రైస్ వచ్చేసి 175 per person. నాన్ ఏసీ అయితే, అదే ఏసీ అయితే 180. ఇదేంటబ్బా ఓన్లీ 5 rupees డిఫరెన్స్ అనుకుంటున్నారా? ఇక్కడ అంతే. ఇక మేము వచ్చేసి నాన్ ఏసీ తీసుకున్నాం. బయట ఉండే నేచర్ ను అలా గాలిని ఆస్వాదించాలని. ఏసీలో అయితే అవన్నీ చేయలేం కదా. సో ఇక బస్సు స్టార్ట్ అయిపోయింది. బస్సు చాలా ఫాస్ట్ పోతుంది అనుకున్నా, కానీ మధ్యలోనే ఈ రివర్ వల్ల బ్రిడ్జి దగ్గర చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. నియర్లీ ఒక 2-3 కిలోమీటర్లు కదిలేదానికి 1 గంట పట్టింది. మొత్తం టైం అంతా ఆడే సగం అయిపోయింది. హాయ్ డార్లింగ్స్, ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చేసాం. నెక్స్ట్ ఇంకా రూమ్ పోయి ఫ్రెష్ అయ్యి తర్వాత తిని తిరుగుతాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఓకే అయితే బాయ్. బస్సు దిగాక బస్ స్టాండ్ బయటికి రాగానే చాలా అంటే చాలా ఆటోస్ ఉంటాయి. వాళ్ళు ఏ ప్లేస్ చెప్పినా కూడా చాలా రేట్ చెప్తారు. మనం గ్రూప్ గా వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా పర్లేదు, కానీ 1, 2, 3 ఇలా తక్కువ మంది వెళ్తే మాత్రం ఆటో కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అవుతాయి. మేము ఒక ఆటో మాట్లాడుకున్నాం. మొత్తం 12 members కి ఒక ఆటో మాట్లాడాం. దాని కాస్ట్ వచ్చేసి 480 rupees అన్నాడు. అరే స్థలం లేదురా అయ్యా అన్న కూడా ఏం చేశాడంటే ఇక ఇరుక్కున్న ఆటోలో నుండి రెంట్ తీసుకున్న రూమ్ కి అయితే వచ్చేసాం. ఆటోలో ఎలా కూర్చున్నాం అంటే నాకైతే ఈజీనే గుర్తొచ్చేసింది. జర్నీ డీటెయిల్స్, రూమ్ కాస్ట్, ఏమేమి తిరగాలి ఇవన్నీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. మేము వచ్చేసేసరికి 2 అయింది కదా. సో ఫుల్ గా ఆకలి అవుతుంటే ఇక ఓనర్ బైక్ ఇప్పించుకొని బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళిన ప్రతి చోట హోటల్స్ అన్ని ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నాయి. నియర్లీ 2:30 or 3 అవుతుంది, అయినా కూడా ఫుల్ రష్ ఉన్నాయి. మీల్స్ అన్ని స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసాం. ఆర్డర్ వచ్చి తినేసరికి 4:30 అయింది. ఇక ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అందరూ ఫ్రెష్ అయ్యేసరికి 7 అయింది. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే 4 కానీ 5 కానీ స్టార్ట్ అవ్వాలి, కానీ స్టార్ట్ అయ్యేసరికి 7 అయింది. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. అక్కడ ఒక చిన్న లైట్ కనిపిస్తుంది కదండి, అదే కృత్తిక దీపం. లాస్ట్ December 13th వెలిగించారు. మోస్ట్ ఫేమస్ కదా, అంతా అరుణాచలం కొండ పైన ఈ దీపం వెలిగిస్తారు. మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటది అని అనుకుంటున్నాను. 13th పెట్టారు. మేము వెళ్ళింది December 23rd. ఇంకా వెలుగుతూనే ఉంది. నియర్లీ 10 days అయింది. వర్షాలు పడుతూనే ఉన్నాయి, గాలి తగులుతూనే ఉంది, అయినా కూడా వెలుగుతూనే ఉంది. కనిపిస్తుంది కదండి, చిన్న డాట్ లెక్క కనిపిస్తుంది. చాలా దూరం ఉంది కదా. రూమ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గోపురం దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. రూమ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేసి మొత్తం 3 kilometers ఉంది. అంటే ఇప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తే మొత్తం 17 kilometers నడిచినట్టు అవుతుంది.
ఇప్పుడు మనం రాజగోపురం ముందున్నాం. ఇదే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ గిరి ప్రదక్షిణం. గుడి గోపురం ముందర కర్పూరం వెలిగించి దేవుడిని ముక్కొని స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది, బట్ ఎక్కువగా ఎండ ఉండడం వల్ల నైట్ ప్రిఫర్ చేసాం. అందుకే నైట్ తిరిగితే ఎండ ఉండదు, అలాగే కూల్ గా ఉంటుందని ఇలా నైట్ ప్లాన్ చేసాం. ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా నైట్ టైమ్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఎండ ఉండడం వల్ల కొద్ది కష్టం అవుతుంది మార్నింగ్ నడవడం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ఇంద్రలింగం టెంపుల్ వస్తుంది. ఈ గుడి ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. స్పెషాలిటీ ఏంటంటే సక్సెస్, క్లారిటీ అండ్ ప్రాస్పరిటీకి సింబాలిక్ గా ఉంటుంది. యాక్చువల్ గా నైట్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇక కొద్దిగా సేపు ఉంటే టెంపుల్స్ మొత్తం క్లోజ్ చేస్తారు. అగ్నిలింగం సెకండ్ టెంపుల్ ఇన్ ద గిరి ప్రదక్షిణ, లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్ట్. స్పెషాలిటీ ఏంటంటే మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఎనర్జీ వస్తుందంట ఈ లింగాన్ని దర్శించుకుంటే. యమలింగం థర్డ్ టెంపుల్, లొకేటెడ్ ఇన్ ద సౌత్ డైరెక్షన్, నోన్ యాజ్ గాడ్ ఆఫ్ డెత్. ఇక్కడ దర్శించుకుంటే పాపాలన్నీ పోయి రైట్ పాత్ లో నడుస్తామని అందరు అనుకుంటారు. మొత్తం 3 అయిపోయినాయి. ఇప్పుడు 4వది వచ్చేసి నైరుతి లింగం. లోపలికి పోవాలి, ఒక్క నిమిషం చూపిస్తాను. నైరుతి లింగం ఫోర్త్ టెంపుల్, సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. స్పెషాలిటీ వచ్చేసి ఆబ్స్టికల్స్ అన్ని తొలగించి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుందంట ఈ టెంపుల్ దర్శించుకుంటే. అండ్ ఈ టెంపుల్లో ఉండే లింగాన్ని మాత్రమే వీడియో తీయగలిగాను. నెక్స్ట్ టెంపుల్ సూర్యలింగం. వచ్చేసరికి టైం లేట్ అయిపోయింది, సో క్లోజ్ చేశారు. అండ్ అష్టలింగాస్ లో సూర్యలింగం నాట్ ఎ పార్ట్. సూర్యలింగ రిప్రజెంట్స్ లైట్, ఎనర్జీ, పవర్. సూర్యలింగాన్ని పూజిస్తే లైఫ్ లో డార్క్నెస్ పోయి వెలుతురు వస్తుందంట. మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తాయి. నాట్ ఓన్లీ అష్టలింగాస్, ఎన్నో టెంపుల్స్ ఉంటాయి. అండ్ అందులో ఈ సాయిబాబా టెంపుల్ కూడా ఒకటి. పాపం ఫస్ట్ టైం ఇంత దూరం నడవడం, ఎంత కష్టపడుతున్నాడో నడిచేకి. విష్ణుమూర్తి పాదాలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, మెయిన్ రోడ్ కి సైడ్ నే ఉంటాయి. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసరికి వరుణలింగం, లొకేటెడ్ ఇన్ వెస్ట్ డైరెక్షన్, మోస్ట్లీ నోన్ యాజ్ గాడ్ ఆఫ్ వాటర్ అంటారు. స్పెషాలిటీ ఏంటంటే పీస్ కి చిహ్నం అన్నమాట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నడుస్తున్న కొద్దీ ఒక నియర్లీ 6 to 7 కిలోమీటర్స్ తర్వాత ఎక్కడ చూసినా ఈ ఫుట్ మసాజ్ చేసేవి ఉంటాయి. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి వాయులింగం, నోన్ యాజ్ గాడ్ ఆఫ్ విండ్ అంటారు. సింబాలిక్ ఫర్ గ్రోత్ అన్నమాట. హాడ్ అలైన్స్ లైవ్ రిపోర్టింగ్ ఫ్రమ్ అరుణాచలం స్టేట్స్. బండ్లు అన్ని బోర్కి వచ్చినాయి, రిపేర్ చేసినా పనికి వస్తాయో లేదో తెలియదు. ఉండండి. స్టార్టింగ్ బాగా నడిచారు, గుడి దగ్గరకు వచ్చేసరికి డీలా పడిపోయారు. స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు కనిపించలేదు, జస్ట్ ఏదో అలా కెమెరా చూపిస్తుంటే నవ్వి మేనేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి చంద్రలింగం. ఈ టెంపుల్ కూడా నాట్ ఏ పార్ట్ ఆఫ్ అష్టలింగాస్ లైక్ సూర్యలింగం. కుబేర టెంపుల్ ఈస్ ద నెక్స్ట్ టెంపుల్ అండ్ ఈ టెంపుల్ సింబాలిక్ ఫర్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అంట. నెక్స్ట్ కమింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ గిరి ప్రదక్షిణ, మోక్ష మార్గం. చాలా రీల్స్ లో చూసే ఉంటారుగా, ఇందులో నుంచి వస్తే పాపాలు పుణ్యాలు మొత్తం తొలగిపోతాయి అని. The last and final temple, Ishanya Lingam, symbolic for knowledge, spirituality and divine and growth. ఫైనల్లీ రీచ్ అయ్యాం. నియర్లీ 7:30కి స్టార్ట్ చేస్తే టైం మార్నింగ్ వచ్చేసరికి 3:30 అయింది. ఇక లాస్ట్ టెంపుల్ దగ్గర కొద్దిగా సేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 4 అయింది, కానీ టెంపుల్ ఓపెన్ చేసేది మార్నింగ్ 5:30కి. కానీ క్యూ చూసారా, 4కే ఎంత అంటే ఎంత పెద్ద క్యూ ఉందో. ఇక మేము మళ్ళీ రిటర్న్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావడం ఎందుకులే అని అలాగే లైన్ లో ఉండిపోయాం. మార్నింగ్ టెంపుల్ వ్యూ మాత్రం సూపర్ ఉంది, ఫుల్ ఫాగ్ తో పైన చూస్తూ చాలా ప్లెజెంట్
డీసెంట్ గా ఉంది. టెంపుల్లో దర్శనం అయిపోయేసరికి టైం వచ్చేసి 11 అయింది. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ కి వచ్చేసి వికెట్ చేసి ఇక లంచ్ తినడానికి బయటికి వెళ్ళా. ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం రెస్టారెంట్ లో ఎందుకో చాలా అంటే చాలా జనం ఉన్నారు. చాలా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ కి సీట్స్ దొరికాయి. వెళ్ళి కూర్చొని మీల్స్ ఆర్డర్ చేసి కడుపు నిండా తిన్నాం. ఓకే అయితే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.